హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ. మటన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మటన్ అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇదంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గ ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేనైతే నాన్ వెజ్ వాడినప్పుడు గడ్డుప్పు అనేది వాడతాను అనమాట, క్రిస్టల్ సాల్ట్. నార్మల్గా సాల్ట్ అయితే అంత అనిపించదు, నాకు ఇది వాడితే మంచి టేస్ట్ అనేది అనిపిస్తుంది అనమాట. అందుకే ఎక్కువ వాడతాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా, అలాగే కారం. మనం ఎంత టేస్ట్ అంటే ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గా సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా కొంచెంగా వేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను ముందుగానే ఒక పేస్ట్ అనేది రెడీ చేస్తాను మసాలా. సో అందుకోసం అని చెప్పి ఇందులో యాడ్ చేసుకోవడం లేదు. ఈ మటన్ అంతా కూడా మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకొని చక్కగా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మటన్కి మంచిగా అన్ని ఉప్పు, కారం, మసాలా పడతాయి కదా. సో ఈ లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఒక కళాయిని తీసుకొని అందులో కొన్ని లవంగా, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, ఎలాచి, అలాగే పెద్ద ఎలాచి, స్టోన్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకొని మంచిగా ఇందులోనే కొంచెం ధనియాలు, అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల ఇంకా ఇందులోనే మనం గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మనకి మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో అవైతే నా దగ్గర లేవు, అందుకోసం అని చెప్పి వేయలేదు. ఇప్పుడు కేజీ మటన్కి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని అందులోనే అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ఒక కాయని యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 5 నుంచి 6 టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ అనేది తయారు చేసుకుంటాం కదా, దీన్ని వెజ్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఎంతో టేస్టీగా గ్రేవీగా కర్రీస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా, ఒక మిక్సీ వేసుకొని ఇప్పుడైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మసాలా రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కుక్కర్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిపోయి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో ఈ మటన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచిన మటన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మటను అలాగే పేస్ట్ కూడా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది నేను తక్కువ వేసాను, ఇంకా ఆయిల్ తేలిపోయేటట్టు ఫ్రై అయిపోవాలి. ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తున్నా. ఈ వదిలిన తర్వాత మటన్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కుక్కర్ని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఈ విధంగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా. అదేవిధంగా మీకు ఈ మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.